నమస్తే అండి. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని. నేను ఈ వీడియో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారికి తెలియజేస్తున్నాను. సార్, మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నా వాట్సాప్ నంబర్ 8862474666. ఇది నా వాట్సాప్ నంబర్. సార్, ఇది మన జహీరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు సరైన మందులు ఇస్తలేడు సార్. ఇక్కడ ఏదైనా కానీ స్కానింగ్ లేదని చెప్పేస్తున్నారు సార్. ఇక్కడ పేషెంట్లకు ఇంజెక్షన్ లేదని చెప్పేస్తున్నారు, ఎక్స్రా లేదని చెప్పేస్తున్నారు, ఇక్కడ బీబీ చెక్స్ అందుకు కూడా లేదని చెప్పేస్తున్నారు, ఏది లేదని చెప్పేస్తున్నారు సార్ ఇక్కడ జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో. సార్ ఇప్పుడు ఇక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే బయట నుంచి ఇంజెక్షన్ కొనుక్కొచ్చుకోవాలి అని చెప్పారు వాళ్ళ నోటితోనే సార్. ఆ వీడియో నా దగ్గర ఉంది సార్. మళ్ళా సిస్టర్లు చెప్పారు సార్. సిస్టర్లు కూడా మా దగ్గర ఇక్కడ ఇంజక్షన్లు దొరికాయి, బయట నుంచే కొనుక్కొచ్చుకోవాలని వాళ్ళు నోటితోటి చెప్పారు సార్. ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి సార్. స్కానింగ్ తీయమంటే స్కానింగ్ మా దగ్గర లేదు, మీరు ఎక్కడైనా పోయి తీసుకోండి, సంగారెడ్డి వెళ్ళిపోండి. మా జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ కూడా లేదని చెప్పారు డాక్టర్స్లు. వాళ్ళు డాక్టర్లు చెప్పినట్టు నా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్. మందులు అడిగితే గోళీలు లేవని బయట నుంచి రాసేస్తారు. వాళ్ళు రాసినవి నా దగ్గర స్లిప్స్ ఉన్నాయి సార్. అన్ని ఆధారాలు ఉన్నాయి సార్. అందుకే నేను బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం నేను కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాను, కేటీఆర్ సార్కి తెలియజేస్తున్నాను, హరీష్ రావు సార్కి కూడా తెలియజేస్తున్నానండి. మరి ఈ జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారా? నేను అన్ని ఆధారాలు ఇస్తాను. ఇక్కడ డాక్టర్లు తప్పులు చేస్తున్నారు, సిస్టర్లు తప్పులు చేస్తున్నారు, అటెండర్లు కూడా తప్పులు చేస్తున్నారు సార్. వీరు తప్పులు చేసి అన్ని వీడియోస్ ఆధారాలు అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. అయితే ఇద్దరు లేడీ డాక్టర్స్ నాకు బెదిరించారు సార్. ఉన్న వీడియోలు డిలీట్ చేయండి, లేకపోతే మీ మీద కేసు పెడతానని నాకు బెదిరించారు సార్. ఒక డాక్టర్ మేడం 5వ నంబర్ మీద చూస్తారు, ఒక డాక్టర్ మేడం 7వ నంబర్ మీద చూస్తారు సార్. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సార్. వీళ్ళు తప్పులు చేశారు కనుక వీళ్ళకు సస్పెండ్ చేసి వీళ్ళ మీద కేసు నమోదు చేయాలి సార్. ఈ హాస్పిటల్లో ఏది లేదని చెప్తున్నారు కదా సార్. మరి ఈ హాస్పిటల్ బంద్ చేయండి సార్, ఈ హాస్పిటల్ మూసేయండి సార్. ఇక్కడ ఏమి దొరకలేవు సార్. ఇక్కడ జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి సార్. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటున్నారు సార్. ఇక్కడ సరిగా ఉద్యోగాలు చేస్తలేరు సార్. డాక్టర్స్లు 12 గంటలకు వస్తారు సార్, ఇక్కడ 1 గంటకి వెళ్ళిపోతారు సార్. మీడియా వాళ్ళు వచ్చి వీడియోలు తీసుకుంటే మీడియా వాళ్ళ మీద కేసు పెడతామని డాక్టర్లు బెదిరిస్తారు సార్. పేషెంట్లు బాధలేంది మేము వచ్చి పేషెంట్ దగ్గర వార్తలు కవర్ చేస్తాం సార్. కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, హరీష్ రావు సార్కు తెలియజేస్తున్నాను సార్. మీడియా వాళ్ళకు పవర్ లేదా సార్? ఒక డాక్టర్లు తప్పులు చేస్తూ ఉంటే మేము వీడియోలు తీసుకోవద్దా సార్? వీడియోలు తీసుకోవద్దు, తీసుకుంటే మీ మీద కేసు పెడతాము, మీ ఛానల్ మీద కేసు పెడతామని ఇద్దరు లేడీ డాక్టర్స్ నాకు భయపట్టించారు సార్. అటెండర్లు కూడా భయపట్టించారు సార్. ఇప్పుడు షబానా బేగం ఆయనమే
మున్పల్లి మండలం ఉంటారు సార్. ఆమె 4 నెలల నుంచి హాస్పిటల్ తిరుగుతుంది సార్. స్కానింగ్ లేదు, ఏమీ లేదని చెప్పారు సార్. ఆమె బయట స్కానింగ్ చేయించుకొచ్చింది సార్. 4 నెలల నుంచి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తింపుకుంటున్నారు సార్. ఆమె కూలీ నాని పని చేస్తారు సార్. ఆమెకు 50-60 వేలు ఖర్చులేనే సార్. సప్పో చేసుకొచ్చింది సార్. మరి ఇంతవరకు ఆమెకు స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్. మరి ఆమెకి ఏమైనా జరిగితే డాక్టర్లే బాధ్యతలా సార్? ఎందుకంటే డాక్టర్లు తప్పులు చేశారు కనుకనే డాక్టర్లకు భయం పుట్టింది సార్. ఒకవేళ డాక్టర్ తప్పు చేయకపోతే సార్ నా దగ్గర ఉన్న వీడియో డిలీట్ చేయమని ఎందుకు చెప్తారు సార్? అంటే ఈ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దగ్గర వీడియోలు ఉన్నాయి, ఆ భయం పుట్టింది. అందుకే ఆ వీడియోలు డిలీట్ చేయాలని నాకు టార్చర్ చేశారు సార్. ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే నా మీద కేసు పెట్టి నాకు జైలుకు పంపిస్తానని బెదిరించారు సార్ డాక్టర్లు. సార్ డాక్టర్లు చెప్పినట్టు, వాళ్ళ నోటితో చెప్పినట్టు మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. వాళ్ళ నోటితో చెప్పారు సార్. నా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్. నా దగ్గర కాల్ రికార్డు ఉన్నాయి సార్. నా దగ్గర కొన్ని ఫోటో కాపీలు కూడా ఉన్నాయి సార్. సార్ ఇంకొకటి విషయము, జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ చిట్టి రాస్తాం కదా సార్. ఓపీ చిట్టి రాపిస్తేందుకు పోతే పేషెంట్లు అక్కడ పేషెంట్లది ఫోటో తీసుకుంటున్నారు సార్, వీడియో తీసుకుంటున్నారు సార్, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటున్నారు సార్. వాళ్ళకి ఏరు ముద్ర పెట్టించుకుంటున్నారు సార్. ఇది ఎక్కడైనా రూల్స్ ఉందా సార్? పేషెంట్ ఓపీ చిట్టి రాపిస్తేందుకు వస్తే వాళ్ళ ఫోటోలు కొట్టుకుంటున్నారు సార్. ఇది ఎక్కడైనా ఉందా సార్? చెప్పండి కేటీఆర్ సార్, హరీష్ రావు సార్, మన కేసీఆర్ సార్ చెప్పండి సార్. అందుకే రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి రండి సార్. నేను అడిగాను సార్, మీడియా వాళ్ళ మీద ఎందుకు రోడ్ డిజైన్ చేస్తున్నారంటే, నువ్వెవనివిరా? అసలు మీడియా వాళ్ళకి చాలా మంది చూసాం మేము, మా జేబులో పెట్టుకొని తిరుగుతాం మీడియా వాళ్ళకు అని ఇలా చెప్పారు సార్. సార్ మీడియా వాళ్ళకు రారా మీరా మాట్లాడతారా సార్? ఒక డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడతారు సార్. ఒక డాక్టరే ప్రాణాలు తీసుకుంటున్నారు సార్. సార్ నేను ఒకటి అడుగుతాను, దీనికి ఆన్సర్ ఇస్తారా సార్? ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి కదా డాక్టర్లకు, గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు సార్ వీళ్ళకు? ఎవరిచ్చారు సార్? వీళ్ళకి సస్పెండ్ చేయాలి సార్. వీళ్ళకి సస్పెండ్ చేసి వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళ మీద కేసు నమోదు చేసి వీళ్ళకి జైలుకు పంపించాలి సార్. ప్రతి ఒక్కరు సార్ ఇక్కడ రోడ్ డిజైన్ చేస్తున్నారు సార్. ఎందుకంటే హాస్పిటల్ ముంగట పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్. మాట్లాడితే పేషెంట్లకు బెదిరిస్తారు, పోలీసులకు అప్పచెప్తామని పోలీసుల పేరు తీసుకొని భయపెట్టిస్తున్నారు సార్. ఇది తప్పే కదా సార్? దయచేసి నేను బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ గారికి జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మని చెప్తున్నాను. మీరు పేదవాళ్ళకు న్యాయం చేయాలని మీకు ఉద్దేశం ఉంటే ఇక్కడికి రండి. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఈ హాస్పిటల్లో ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి సార్. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి సార్. నేను అన్ని ఆధారాలు చూపిస్తాను. ఆధారాలు లేకపోతే నా మీద కేసు నమోదు చేయండి సార్. నా దగ్గర ఏవేవి ఆధారాలు ఉన్నాయో, ఏ వీడియోలు ఉన్నాయో, ఏ లెటర్స్లు ఉన్నాయో, ఏ ఓచర్స్లు నా దగ్గర ఉన్నాయో అవన్నీ నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను సార్. నేను అది జడ్జి ముంగట నేను పే చేస్తాను సార్. మాట్లాడితే కేసు బుక్ చేపిస్తాము. వీడియోలు డిలీట్ చేయకపోతే అంటారు సార్ డాక్టర్లు అన్నారు సార్. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, వాళ్ళు అన్నట్టు కాల్ రికార్డు ఉన్నాయి నా దగ్గర సార్. ఇంకొక విషయం, సూపరింటెండెంట్ కూడా అమ్ముడు పైన బానుసుకున్నాడు సార్. సార్ షబానా బేగంకు 50-60 వేలు ఖర్చులైతే నేను అడిగాను, మరి ఈమె డాక్టర్లు తప్పోయింది కదా,
డాక్టర్స్ తప్పు చేసింది వల్ల ఈ షబానా బేగంకు నష్టం జరిగింది. ఎవరిస్తారు ఈ డబ్బులు? సూపరింటెండెంట్కి అడిగాను, మీరు ఇస్తారా, డాక్టర్లు ఇస్తారా? నేను అడిగాను సార్. అడిగితే మధ్యలో ఏమన్నారంటే డాక్టర్లు, మా రేవంత్ రెడ్డి రాజ్యం ఉంది, ఇది ఎవడు ఏం చేసుకోలేడు అని డాక్టర్లు ఇలా చెప్పారు సార్. సార్ ఒక డాక్టర్ మేడం 7వ నంబర్ మీద చూస్తారు సార్, ఒక డాక్టర్ మేడం 5వ నంబర్ మీద చూస్తారు సార్. ఇంత ఘోరమా సార్? హక్కుల గురించి మేము మాట్లాడితే మా మీద అక్రమం కేసులు పెడతారండి సార్. ఒక మీడియా వాళ్ళ మీద రౌడీజం చేస్తారా సార్ డాక్టర్లు తప్పులు చేస్తే మేము వీడియోలు తీసుకోవద్దా సార్? పేషెంట్లకు అన్యాయం జరుగుతూ ఉంటే మేము వీడియోలు తీసుకుంటే మాతోటి రౌడీజం చేస్తారా సార్ డాక్టర్లు? వీళ్ళు డాక్టర్స్లా మంగళ పని చేస్తారా? సమాధానం ఇవ్వాలి కదా సార్. మీడియా వాళ్ళ మీద రౌడీజం చేసుకుంటే ఏంటి సార్? మీడియా వాళ్ళతోటే కదా సార్ వీళ్ళు మంచి పేరు సంపాదించుకున్నారు. దయచేసి మా కేసీఆర్ గారికి, మా కేటీఆర్ సార్కి, హరీష్ రావు గారికి జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, పేషెంట్లకు అడగండి సార్. పేషెంట్ బాధలు ఏమున్నాయి, పేషెంట్ ఎంత కష్టపడుతున్నారు, బయట నుంచి మందులు తెచ్చుకుంటున్నారు సార్. దయచేసి ఇక్కడ రండి, న్యాయం చేపియండి. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఎవరు తప్పు చేసే కానీ డాక్టర్లకు వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకు సస్పెండ్ చేయాలని సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషా ఆరోపిస్తున్నాను సార్.